ప్రవచన వాక్యములు చదివేవాడు. ఎవరు ఫస్ట్ పేరు? చదివేవాడు. రెండోది వినేవాడు. మళ్ళీ మూడోది గైకొనేవాడు. మూడు ఉన్నాయి మాటలు. చదవాలి, లేదా వినాలి, లేదా గ్రహించాలి. ఇప్పుడు చదువుతున్నామా, రాసి పెట్టుకుంటారు పేపర్ల మీద. పేపర్ల మీద ఉండిపోతుంది అది. పేపర్ మీద రాసింది ఎవరికి చెప్పడానికి? నేను చెప్తాను, వాక్యం చెప్పేటప్పుడు టపా టపా పేపర్ల మీద రాస్తారు. ఎవరికైనా చెప్పేది ఉంటేనేమో నువ్వు రాసుకోపర్లేదు. కానీ దానివల్ల నీకు ప్రయోజనమే లేకపోతే నువ్వు రాసి ప్రయోజనం ఏం లేదు, నువ్వు గ్రహించి ప్రయోజనం లేదు. రాసుకోవాల్సింది మంచిదే, ఎందుకంటే నువ్వు ఇంకొకరికి చెప్పాలనే మనసు నీకు ఉందనుకో, అప్పుడు రాసుకోవచ్చు. ఇంకొకరికి చెప్పాలి అనే మనసు ఉంటే రాసుకోవచ్చు, పర్లేదు. కానీ మర్చిపోయే మనసు ఉంటే, కనీసం పేపర్ మీద రాసింది కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుంది మనకి. అందుకని ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఫస్ట్ చదవాలి ప్రతిరోజు. మళ్ళీ రెండోది వినాలి. ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనాలి. ఇందులో రాయబడిన మాటలు వినాలి, గైకొనాలి. అసలు ఎందుకు చెప్పిండు, ఏం చెప్తున్నాడు. हर दिन वचन पढ़ो, वचन के साथ चलो, और वचन में क्या बताया, वचन के साथ चलना है. ఆమేన్. ఈరోజు ప్రపంచంలో నడచవలసింది ఏంటంటే వాక్యంతోనే నడవాలి. మనలను పరుగులు పెట్టి నడిపిస్తుంది ఏంటంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం బహు వేగంగా పరిగెడుతుందంట, వేగంగా వెళ్ళిపోతూ ఉంది. అయితే ఇందులో రాయబడిన సంగతులు కొన్ని విషయాలు చెప్పాను. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 15వ వచనం చెప్పినప్పుడు చూడండి ఒకసారి. నేనే మందును, ఆయన నాకు మాట ఇచ్చెను, నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. ఆమేన్. మాట ఇచ్చిండు, నెరవేర్చిండు. ఇప్పుడు చెప్పండి మీరు, ఆయన ఏం చెప్పిండు? మాట ఇచ్చిండు. ఎంతమందికి మాట ఇచ్చిండు? వాగ్దానం ఇచ్చిండు కదా. మాట ఇచ్చిండు ఏమని? ఇప్పుడు మీకు చెప్పండి, మీకు ఏం మాట ఇచ్చిండు దేవుడు? పోనీ అదన్నా గుర్తుకుందా? ఏమిచ్చిండు? మీరు ఏ వాగ్దానంతో పట్టబడ్డారు? ఏ మాటతో దేవుడు పట్టిండు? ఆ వాక్యంతో నేను పట్టుకుంటా. ఎప్పుడు? స్టార్టింగ్లో. ఇప్పుడా? స్టార్టింగ్లో. నీకే వాగ్దానంతో పట్టిండు? చెప్పండి. అట్లా ఇంకేమన్నా మీ వాగ్దానం ఏముంది చెప్పండి. మీ వాగ్దానం ఏమైనా గుర్తుందా? అగో అది గుర్తుండాలి చెప్పండి. ఇంకెవరికి ఉందా? ఫస్ట్ స్టార్టింగ్ చెప్పండి. ఇంకా ప్రకాశిత్ మానజ చూడండి. వాగ్దానం చెప్పడానికి గురించి లేటా? అది గుర్తుంటే కదా టక్టక్ చెప్పేస్తాం. అట్లా టక్టక్ చెప్పేసాలి. వాగ్దానం గుర్తుంది నాకనంటే చెప్పేస్తాం. చెప్పండి. ఇంకా చెప్పండి. ఎంతమంది చెప్పారంటే ఒక టక్టక్ చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు, నలుగురు చెప్పారు అనుకుంటా. కోన్సా వంచే పరమేశ్వర్ తుమ్మే పగడా అంటే ముందుగా ఏం మర్చిపోతానంటే నేనేమంటాను, ఇప్పుడు కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. ఆ టైంలో ఏం చెప్తానంటే జకరయ్య నీకే వాగ్దానంతో పట్టుకుని దేవుడు, ఏ మాటతోటి నువ్వు దేవునికి దొరికినావు. ఇప్పుడు సపోజ్ మొట్టమొదటిగా మన మనసు తిప్పడానికి కారణం ఒక మాట ఉంటుంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ ఎవరిని ఇష్టపడతామా? వాళ్ళలో ఏదో మంచి గురి ఉంటుంది, ఏదో ఇష్టపడతాం. परमेश्वर के पास आके स्टार्टिंग में ही मन लगने लगता ना, कौन सा की एक वचन अपने को लगेगा, उस वचन से अपन पकड़े गए. वो वचन क्या है? तुम्हारा वचन क्या है? 14 का 6 మార్గ సత్య జీవనమయం. ఆమేన్. అదే ఇప్పుడు నన్ను అడిగిన అనుకో, నేను చెప్తాను ఒకటి, తల్లి వాడిని ఆదరించగా నేను నిన్ను ఆదరిస్తాను, అంతే. ఆ మాట నన్ను తాకింది. అట్లా ఒక మాట నేను ఏమంటాను, నా దేవుడు నన్ను ఆదరించబోతున్నాడు, నా దేవుడు నన్ను పట్టుకుంటాడు. అట్లా ఆయన నాకు మాట ఇచ్చిండు. చెప్పండి ఏమి ఇచ్చిండు? మరి నీకేం మాట ఇచ్చిండు? అబ్రహాంకు ఒక మాట. అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహమా నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను దీవిస్తా అని చెప్పిండు. అబ్రహాం ఆ మాటను పట్టుకుని బయటికి వెళ్ళిండు. మరి నువ్వే మాటతో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినావు? ఏ మాటను పట్టుకొని ఈరోజు బయటకు వచ్చినావు? నువ్వు ఏసే నువ్వు ఏ మాటతో పట్టుకున్నావు అని యేసు ప్రభు నిన్ను అడిగిననుకో, అప్పుడు మనం ఏం చెప్తాం?
అది గుర్తుంటేనంట, ఆయన చెప్పిన మాట గుర్తుంటే ఈరోజు నీ స్థితిగతులే మారిపోతాయి. ఫస్ట్ మాటనే వదిలేదు. ఏమదు? మొదటి మెట్టు వదిలేసినాం అనుకోండి, ఎన్ని మెట్లు ఎక్కినా కానీ ఆ మొదటి మెట్టు ఎక్కడ ఉంది అన్నది చూడాల్సింది. ఇప్పుడు అందరికీ ఒక రోజు గుర్తొస్తుంది. ఇప్పుడు మీకు రావాలి మైండ్. ఈరోజు రాత్రి అంతా కూడా కూర్చుండి, నా మెట్టు ఏంటిది, ఫస్ట్ దేవుడిని ఏ మాటతో మాట్లాడిండు, దేనితో మాట్లాడిండు, మొదటి మాట ఏంటిది, ఏ మాటతో నేను యేసయ్య మీద అంత ఇష్టపడ్డా, నేను యేసుప్రభు మీద ఇంత ఇష్టం కావాలని కారణము ఏ మాట, ఏ మాటతోటి మనం పట్టబడము. చూడండి, ఏ మాటతోటి మనం పట్టబడ్డాము. మనం పాట పాడమంటే వాడతాం కదా, నీ మాట చాలయ్యా, అది కూడా వాడతలేదు, నీ తోడు చాలయ్యా, అన్ని అబద్ధాలు. నీ మాట చాలయ్యా అని అనుకున్నా. ఆ మాట ఉంటే త్వరగా చెప్తాం, లేకపోతే అసలు ఈ ప్రపంచం మీద ఏముండాలంటే, ప్రపంచం మొత్తము మనం పాడవర్థంగా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన, ఎక్కడుంది? శూన్యంలో ఈ భూమి ఉంది. మన సైంటిస్టులు, నేను లాస్ట్ టైం చూసిన యూట్యూబ్లో, 1300 ఫీట్ల మీటర్ల, 1000 మీటర్ల లోపలికి వెళ్ళిందండి భూమిలో, తవ్వి లోపల అదేసి వీడియో వేస్తే ఎంత వేసినా కానీ కిందికి పోయేసరికి కాలిపోతుందండి. ఇంకా కిందికి వేద్దామనంటే పోతుంది. కారణం ఏంటి? లోపలికి వేస్తే భయంకరమైన అరుపులు, శబ్దాలు వినబడుతున్నాయంట. స్తోత్రం. ఎందుకనంటే కింద ఏం లేదు. అదేంటి ఈ శబ్దాలు ఎక్కడదంటే, కింద పాతాళం ఉంది. ఏముంది? ఖచ్చితంగా ఉంది. వాళ్ళు భూగర్భం లోపలికి సముద్రంలో వేసిండు. సముద్రం లోపల వెళ్ళినాక ఈ సముద్రం దేని మీద ఉందని చెప్పి సైంటిస్టులు సముద్రం లోపలికి వెళ్ళి తవ్వడం మొదలుపెట్టిండు. ఎంత తవ్వడం మొదలుపెట్టి అంతరిక్షం లోపల వరకు కింది భాగంలోకి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే అగాధమే కనబడుతుంది, చీకటే కనబడుతుంది, అరుపులు వినబడుతుండంట. ఆ శబ్దాలకు భయపడుతుండ్రు. ఇంకా కూడా ఒకటి ఇప్పటికి కూడా అట్లే ఉంది, యూట్యూబ్లో కొట్టి చూడండి, మీరు కనబడుతూ ఉంటుంది. ఎవరు కూడా ఇంతవరకు లోపలికి వెళ్ళలేకపోతుండ్రు, కింద ఏముందని తెలుసుకోలేకపోతుండ్రు. శబ్దాలు, అరుపులు, అక్కడికి వెళ్ళి కిందికి వెళ్ళి ఇంకా ఎక్కువ వేస్తే మంట తప్ప ఆ మంటకు ఆ వీడియోలో కలిపోతున్నాయి. అంటే కింద ఏముందని అంటే బైబిల్ స్పష్టంగా చెప్తాం, అగాధం. ఏముంది? అగాధం. ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నాము? మీకు వస్తుందో లేదో డౌటు, ఈ నక్షత్రం ఎందుకు కింద పడతలేదు, అది ఎందుకు అట్లా నిలబడ్డది మనం చూస్తలేమా? చందమామ కనబడుతుంది, అందరు చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చిన అని చెప్పిండ్రు. వెళ్ళొచ్చిండ్రు. సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండ్రు. చంద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చిండ్రు. వెళ్ళి అక్కడ జెండా కూడా బాగా తెచ్చిండ్రు. మరి అది కూడా ఒక భూమేనంట. అదేంటి జెండా వాతిండ్రు అని అంటే దాని భూమి. అయ్యా వినాలకు వస్తే అక్కడ జెండా వాత వచ్చిండ్రు అంటే నేల మీద, మరి అది ఎందుకు కింద పడతలేదు? ఉన్న బలంగా చంద్రుడు వచ్చి కింద పడవచ్చు కదా, భూమి మీద పడవచ్చు కదా, కానీ పడకుండా ఎంత చక్కగా ఆపుతున్నాడు. ఎందుకు అట్లా ఆగిపోయింది? సూర్యుడు అక్కడే ఆగిపోయాడు, చంద్రుడు ఇక్కడే ఆగిండు. ఇవన్నీ ఆయన మాట మీద ఆగినాయి. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మాట మీద మన శ్వాస ఉంది. స్తోత్రం కలుగును గాక. ఆయన మాట మీద మనమేముంది? శ్వాస. ఈరోజు మన శ్వాస ఆడుతుందని అంటే ఆయన మాటనే. చెప్పండి, ఒకటి చెప్పండి. ఎవరి మాట మీద? అంతే కదా, ఆయన మాట మీద నీ శ్వాస. అయ్యా చెప్పాలా? ఎవరయ్యా? ఒకవేళ ఆయన ఇచ్చిన మాట అయిపోయింది నీకు రేపు అన్నావు అనుకో, ఇక 1000 మంది వచ్చినా, డాక్టర్లు వచ్చినా నిన్ను ఎవరేం చేయలేరు. మన దినముల లెక్క ఆయన చేతిలో ఉంది. మన జీవితం ఆయన చేతిలో ఉంది. అందుకనే నా దినముల లెక్క ఎంత ప్రభువా అని దావీదు అడిగిండట. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కూడా అప్పుడప్పుడు దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా మరి నా జీవితం ఏంటి అనే సంగతిని మనం కూడా అప్పుడప్పుడు దేవుని దగ్గర కూర్చొని అడుగుతూ ఉండాలి.
ఇందులో ఒక మంచి ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాడు. నేనేమందును, నా దేవుడు నాకు మాట ఇచ్చిండు. ఏమని? నన్ను దీవిస్తాడు. ఆయన నాకు మాట ఇచ్చిండు. ఏమని? పరిస్థితులేమో చూస్తే బాగలేవు. అందరు ఏమంటారు? పరిస్థితి ఎట్లా చూస్తారు? మన స్థితిగతులు చూస్తే ఇప్పుడు ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, నేను చనిపోతానేమో అనే పరిస్థితి మనకు ముందు కనబడుతుంది. కానీ అక్కడ చెప్తున్నాను, నేనేమనాలి? ఆయన మాట ఉంది కదా, నాకు మాట ఇచ్చింది కదా, ఆ మాట మీద నా నమ్మకం పడుతున్నాను. ఈరోజు మీ ముందున్న పరిస్థితుల వైపు చూడకుండా ఆయన మాట మీద నమ్మకం పెట్టును గాక. దేని మీద? మాట మీద. నీ ముందున్న స్థితిని చూస్తుంటే ఇక అయిపోయింది లైఫ్, వీడికి డెడ్ ఎండ్ అనిపిస్తుంది. అయిపోయింది, ఇక క్లోజ్ అని చెప్పి మూసేచ్చు. కానీ ఆయన మాట వైపు చూడండి, అక్కడ ఏమంటాడు? నేనేమందును, ఆయన మాట చెప్పిండే నాకు. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను. ఆయన నాకేమిచ్చిండు? మాట ఇచ్చెను. మాట ఇచ్చిండు. ఆయనే నెరవేర్చును. ఆయనే నెరవేర్చును. అందరు చెప్పండి మాట. మాట ఇచ్చిండు ఆయనే. మాట ఇచ్చిన ఆయనే. నెరవేర్చేది ఎవరు? ఆయనే. ఆయనే నెరవేర్చబోతాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, విశ్వసించిన సమాధాన ఫలమే, అంతా నా మేలుకే ఆరాధన, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నేనెల్లప్పుడు సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆమేన్. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 14వ వచనం. ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును 33లో ఉందమ్మా, సారీ, 33వ అధ్యాయం 14లో యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. అందరి మాట ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏ దినములు వస్తున్నాయంట? నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి, వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన చెప్పిన మాట నెరవేర్చే టైం ఎప్పుడు వస్తుందా అని ఆయన ఎదురు చూస్తున్నాడంట. నేను చెప్పిన ఒక మాట ఉంది, ఆ మాట ఎప్పుడు నెరవేరుతుందా అని మనం అనుకుంటున్నాం. దేవా నీ చిత్తమే నాలో జరగాలి ప్రభు. ఎంతమంది ప్రార్థన చేస్తారు? అబద్ధం ఆడకుండా చెప్పండి. परमेश्वर आपकी मर्जी मेरे जीवन में पूरा हो जाए करके कितने जन प्रार्थना करते? तो परमेश्वर बोलता कि देखो मेरी मर्जी होना करके तुम प्रार्थना करेंगे, लेकिन मेरा समय जब तक आएगा मैं जब तक इंतजार तो करना ही पड़ेगा. प्रार्थना तो करते केवल के परमेश्वर आपकी मर्जी है, लेकिन काम कैसा चाहिए? नहीं, अब भी हो जाना चाहिए, अब भी हो जाना चाहिए. మళ్ళీ ప్రార్థన ఏంది? దేవా నీ చిత్తం జరుగును గాక. ప్రార్థన ఏం చేస్తారు? దేవా లేట్ అవుతుంది అందుకు ప్రభు ఇప్పుడే జరిగించు, తొందరగా జరిగించు. ఇప్పుడే కదా మీరు అన్నారు ఏమని? నీ చిత్తం జరగాలి ప్రభు అని. ఎవరి చిత్తం? దేవుని చిత్తమే జరగాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. మళ్ళీ వెంటనే ఏమంటాం? చాలా లేట్ అయిపోతుంది ప్రభు, జల్దీ చేయి ప్రభు, జల్దీ చేయి ప్రభు. నా చిత్తం ఏంటి తెలుసా? నేను అనుకున్న టైంలో నేను చేస్తాను, స్తోత్రం కలుగును గాక. అది ఆయన ఇష్టం. మళ్ళీ మనం ఏమంటాం? చూడండి, మా డాడీ మా గురించి అన్ని రెడీ చేసి పెట్టిండు అని పిల్లలకు తెలుసు. మళ్ళీ వెంటనే నాది నాకు ఇచ్చే డాడీ అని అంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు డాడీ అన్ని పత్రాలు రాసి రెడీ పెట్టిండు. ఈ టైంలో నీకు పెళ్ళికి నేను ఇంత ఇస్తా, నీ బిడ్డకి ఈ బిడ్డకి ఇంత ఇస్తా, ఈ బిడ్డకి ఇంత ఇస్తా, ఈ బిడ్డకి ఇంత ఇస్తా అని చెప్పి సపోజ్ కొన్ని ప్లాన్ చేసుకొని ఉంటాడు. అప్పుడు పెళ్ళే కాలేదు, పిల్లలే కాలేదు, ఇంకా ఏం కాలేదు. డాడీ నాది నాకు మొత్తం ఇచ్చాను అనుకో, ఏమైనా ఉండదా?
నేను నీ గురించే పెట్టినా, ఆ తర్వాత మాట ముందైతే ఇచ్చేసి అన్నేసి లాక్కున్నట్టుకుంటుంది. తర్వాత దేవా నా గురించి నేను నీ గురించి పెట్టినా, నేను నువ్వే కదా తీసుకొని పోతున్నావు అదిలా. స్తోత్రం కలిగిన నాకు అర్థమవుతుందా? ముందే మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఇవ్వడానికి కాదు, బలవంతం చేసి దేవుని చిత్తానికి ఏం లేదు ఎదురు చూడమన్నాడు. ఈ నిరీక్షణతో ఎదురు చూడాలి. ఏం ఎదురు చూడాలి ప్రభు అంటే ఆయన చెప్పిన మంచి మాట. చెప్పండి ఏమాట? అందరికి ఒక మాట ఉండదంట, ప్రతి ఒక్కరికి ఒక మాట ఉండదు. ఆ చెప్పిన మాట నెరవేర్చే టైం ఎప్పుడు వచ్చును గాక, ఎప్పుడు వస్తా. ఒకవేళ కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని అంటారు అందరు. దేవుని మాట నెరవేర్చే టైం వచ్చిందనుకో, 100 మంది 1000 మంది వచ్చి అడ్డగించినా ఆ మాటను ఎవరు ఆపలేరు. అది జరగక తప్పదు. ఎంతమంది తెలుసు? జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా చెప్పాలి, జరుగుతుందా? అందుకని మనం కూడా ఏమనాలి, ప్రభువా నువ్వు ఇచ్చే మాట నెరవేర్చేటానికి నేను ఎదురు చూస్తాను ఓపికతో. అందుకు నాకు ఏం కావాలంటే ఓపికను దయచే ప్రభు. ఏం కావాలి? చాలామందికి ఈ రోజులలో ఏం లేదంటే ఓపిక లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపాటులో ఎక్కడెక్కడో పరుగులు అయిపోయి చివరికి నన్ను ఎందుకు ఇట్లా వదిలేసినావు ప్రభు అని. నేను వదిలేదు, నువ్వు ఊరికినావు, నేనేం చేయాలి? చివరికి నువ్వే ఉరికినావు. परमेश्वर का समय आता, उस समय के लिए अपन इंतज़ार तो करना पड़ेगा. तो परमेश्वर लगे इंतज़ार की खड़ी हमेशा खुशबू देंगी. जब इंतज़ार करेंगे नहीं, परमेश्वर आपकी मर्जी पूरा हो जा करके बोलते हैं, लेकिन मुझे जल्दी चाहिए, जल्दी करना कर पूछते. परमेश्वर की इच्छा रहेगी कि जो देने का टाइम पे मैं सबको दूंगा, लेकिन ये लोग ना उतावल में सब कुछ कर लेते. करे के बाद में परमेश्वर ने ऐसा क्यों करा, मैं का ऐसा करा, तुम ही भागे, तुम ही कर लिए, इंतज़ार नहीं करे. కొంచెం ఓపికతో కనుక ఉంటే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న మంచి సమాధాన ఫలాలు నీ చేతికి నిండుగా రాబోతున్నాయి. పెళ్ళైనా పరుగులైనా మనం వెళ్ళే చోట్లైనా వెళ్ళవలసిన మార్గాల కొన్ని ఉద్యోగాలైనా కొన్ని జీవితాలైనా అన్నీ తొందరపాటే. ఏమవుతుంది చెప్తలేము వస్తుంది. ఏ పాటలు? కొంతమంది చూడు పాపం మొన్న ఎన్ని 1,80,000 పెట్టి వచ్చినన్నా నేను అన్నాడు. ఎంత? 1,80,000 పెట్టి వారం రోజులే ఏంటంటే ఉద్యోగం వస్తుందని చెప్పి లంచం ఇచ్చిందంట. తర్వాత తెలుసుకుంటే అట్లా అందరి దగ్గర 1,80,000 ఒకరి దగ్గర, 2 లక్షలు ఒకరి దగ్గర, 3 లక్షలు ఒకరి దగ్గర, 5 లక్షలు ఒకరి దగ్గర తీసుకొని మొత్తం కలిపి మూట కట్టుకొని ఇల్లు వాకిలి తాళం పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నెత్తి కొట్టుకుంటుండు, ఫోన్లు స్విచ్ ఆఫ్, మనిషి గాయబ్. అంత గవర్నమెంట్ జాబ్ లాగా మొత్తం పెట్టి హిస్టరీ పెట్టిండు, ఫేక్ అంతా. ఏం పెట్టిండు? ఫేక్ మెసేజ్ పెట్టిండు, అన్నీ పెట్టేసి చివరికి పాపం అందరికీ ఏడుస్తుండ్రు. నాకు చెప్పలే మెల్లగా తర్వాత చెప్తుండ్రు. కనీసం నువ్వు నాకనే చెప్పాలి, ఒక మాట అన్నిటికీ అడిగివ్వాలని చెప్తావు కదా, మరి ఈ విషయం ఎందుకు చెప్పాలంటే డబ్బులు లేవని చెప్పినాం కదన్నా, మళ్ళీ ఇవన్నీ అప్పు చేసి మరి తీసుకొచ్చిందన్నా నేను అని అంటున్నాను. అనలే దొరలు స్తోత్రం కలిగిన అందులో మనోడు కూడా మోసపోయినప్పుడు ఇప్పుడు నెత్తి కొట్టుకుంటున్నాడు. అది ఇప్పుడు చెప్తా, ఆయన చెప్పినాక తెలిసింది నాకు 1,80,000 అంట. ఎంత? 1,80,000 రూపాయలు మామూలా? ఎన్ని అనవసరంగా తొందరపాటు దేంట్లో. ఒకవేళ నేను అదే అంటాను, ఉద్యోగం నీదే అయితే దానికి లంచం ఎందుకు? దేవుడు ఇస్తాడు కదా, ఖచ్చితంగా ఇస్తాడా ఇయ్యడా? డబ్బులు పెట్టి కొనుక్కున్నావు అనుకో, అది మళ్ళీ దేవుడు సాక్షి చెప్తే దేవుడు నాకు ఇచ్చిండు ఉద్యోగం. ఏ అబద్ధాలు? నువ్వు కొనుక్కున్నావు. కొనుక్కోవడం వేరు, ఇవ్వడం వేరు. దేవుడు ఇచ్చిన రూపాయి కూడా ఖర్చు పెట్టాను, నీవు ఫ్రీగా వస్తుంది నీకు. స్తోత్రం కలుగును గాక. ఏమొస్తుంది? దేవుడికి మహిమ కలుగును గాక, వచ్చేస్తుంది. హల్లెలూయా.
చేతులు ఎత్తి ఒకసారి గట్టి చెప్పాలి. ఆయన చిత్తమే జరుగునుగాక. చెప్పలేదు, ఇంత ఈజీగా మోసపోవద్దు. ఆయన చిత్తమే జరగాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చే సమయం. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడు నా గురించి ఏం చేసిన వాగ్దానము ఎట్లా చెప్పండి? చేసిన వాగ్దానము నెరవేర్చే టైం. అందుకే అంటున్నాడు, ఇజ్రాయెల్ పక్షంన చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ అట్లే యూదా వారి పక్షంన నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే సమయం వస్తున్నది అని అంటే ఇప్పుడు చెప్పొచ్చు మనం. దేవుడు పలికిన మంచి మాట, परमेश्वर ने जो वचन तुम्हारे लिए बोला था, जो वांछा परमेश्वर ने तुम्हारे लिए कर चुका था, वो पूरा होने का समय आ रहा है. విశ్వాసంతో చెప్పండి ఆమేన్. ఏ సమయం వస్తుంది? ఎప్పుడైనా చెప్పిన అనుకో, వస్తుంది వస్తుంది వస్తుంది. ఏమొస్తుంది అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చే టైం వస్తుంది. ఒకవేళ ఆ టైం కనుక వచ్చేసింది అనుకో, ఎక్కడో ఉన్నోళ్ళు కూడా ఏడుస్తారు. స్తోత్రం కలుగును గాక. ఇదేం దేవుడా ఇట్లా అయిపోయింది అని అంటే అందరు చూసి ఆశ్చర్యపోయే కార్యంలో, అందరు చూసి ఇది నిజమా అని అనుకుంటే అలాంటి కార్యాలు ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. ఈ గాడిదను కూడా దేవుడు దీవించిందా అన్నట్టు ఉంటుంది. ఈ మనిషిని కూడా దేవుడు దీవించిందా, ఈ మనుషులు కూడా ఇట్లుంటుందని అనుకోలే, నేను ఇంత బాగా దీవించబడతారని అనుకోలేదు అని చెప్పి అనేకులు ముక్కు మీద నోలే ఇట్లా చేయి వేసుకొని కూర్చోవాలి. అందరు నోరు మీద అంటారు కదా, నేను ముక్కు మీద, అందరు మూతి మీద వేసుకుంటారు కదా, ఇట్లా పెడతారు ముక్కు మీద కూర్చోవాలంట వేసుకుని. నిజమా ఇది? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పక్షంలో చేసేది దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ప్రార్థన చేస్తే తెలుసా, మంచి ప్రార్థన చేయొచ్చు. దేవా, మీరు అనుకున్నట్టుగా, మీరు అనుకునే కార్యం అది కొంచెం ఏం కావాలి, వస్తుంది నాకు తెలుసు, అది వచ్చేంతవరకు నేను ఎదురు చూడడానికి నాకు శక్తినివ్వండి. చెప్పండి ఏమండి? తొందరపాటు మనసు, గలిబిలి మనసు, కలవర మనసు దూరం అయిపోను కాక. చెప్పండి ఏ మనసు? ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేసినాం అనుకో, నా బిడ్డే అని ఇట్లా నిన్ను ఎత్తుకొని ఎల్లుండి ఎప్పుడో చేయవలసిన విషయాలు, 2-3 రోజుల తర్వాత ఇవ్వవలసిన విషయాలు కూడా ఈరోజే ఇచ్చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే మనం ఏమడుతున్నాం, ఎవరి చిత్తం జరగాలని. నాకు కొంచెం తొందర అవుతుంది, ఇది కావద్దు ప్రభువా. చెప్పండి ఒకసారి, ఎంతమందికి అవుతుంది? అయితే లేదు, అబద్ధాలు ఆడుతుంది. నిజం చెప్పండి. లేట్ అయిపోతుంది, ఇంకెప్పుడు ప్రభా और कभी मुझे परमेश्वर करते ఇంకేంది ప్రభా, ముసలాళ్ళు అయిపోయింది ప్రభా అని ఓపిక లేకుండా పోయింది ప్రభు. కొన్నిసార్లు అయితే నా ఓపిక అయిపోయింది ప్రభా, నన్ను చంపే ప్రభా, కథం అని అంటారు. ఓపిక అయిపోవద్దు, ఇంకా మొదలైంది. గీత ఏడును ఉందా ఓపిక? హల్లెలూయా. ఏం కావాలి? అయిపోయిందా? చెప్పండి. అబ్రహాముతో ఆయన ఓపికను మెచ్చుకోవాలి. ఏది ప్రభు నన్ను పిలిచినావు, ఏం చేస్తావు అంటే ఇస్తా అని చెప్పిండు, ఇస్తా అన్నాడు. మళ్ళీ వచ్చిండు, ఇస్తానంటుండు. వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తానంటుండు కానీ ఇస్తలేడు. ఏంటి? కొడుకును, బిడ్డను. ప్రభా ముసలల్లం అయిపోతున్నాం, మళ్ళీ ఇస్తా అంటుండు. ఇంకేం ముసలి ఈ వయసులో ఇస్తామని ప్రభా, ముసలల్లం అయిపోయింది. అప్పుడు కూడా చెప్తుండు, నేను ఇస్తా. ఏంది ప్రభాకి ఇప్పుడా? ఇస్తా. 75 ఏళ్ళకి వచ్చి నీకు కొడుకుని ఇస్తానన్నాడు. నవ్వుతుండు. 75 ఏళ్ళకి చెప్పిండు, సరే 75 కదా, ఇస్తుండొచ్చు కదా అని అనుకుంటే మళ్ళీ లేట్ అయిపోయింది. మళ్ళీ 99 ఏళ్ళకి వచ్చి అబ్రహామా నేను నీకు కొడుకుని ఇస్తాను. ఒక ప్రభా అనేసి అబ్రహాముగా శారమ్మగా నిండొచ్చు. ఏంది ప్రభాకి ఇప్పుడా నేను ముసల్దాన్ని అయిపోయినా నాకు ఇప్పుడు ఇస్తాడంటుండు. వయసులు ఇవ్వచ్చు కదా అని పాపం అబ్రహాం అనలే కానీ శారమ్మ అన్నదంట. ఎవరు? చూడండి ఆదికాండంలో 18వ అధ్యాయం 3వ వచనం నుంచి 3, 4, 5 వచనాలు ఉంటాయి. అట్లా కిందికి వెళ్ళి, ప్రభువా నీ కటాక్షము నా
మీద ప్రభా నీ కటాక్షం నా మీద ఉన్నాయి. దాసుని దాటిపోవద్దు. ఆ, నేను కొంచెం నీళ్లు తెప్పించి దయచేసి కాళ్ళు కడుక్కొనుమని ఇంటి క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారం తెచ్చేదను, మీ ప్రాణమును బలపరుచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. వారు 9వ వచనం చదువుమంటారు. వారు వారు అతనితో, అతనిని నీ భార్య శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి ఉన్న గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలమూడిన ఉడిగి దాననైన తర్వాత నాకు సుఖం కలుగునా. ఏమంటుంది అక్కడ? నేను స్త్రీ ధర్మం నిలిచిపోయిందంట. బాగా వినండి. అసలు స్త్రీకి మీకు మీ సిస్టర్స్కి తెలుసు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది అని అంటే ఇక మన భాషలో అంటే పీరియడ్స్ రావడం అయిపోయినాయి. మీకు 60 సంవత్సరాలకే అన్నీ అయిపోతుంది. అలాంటి ఆమెకు ఆమె చెప్తుంది, ఈ టైంలో ఆల్రెడీ నా బలహీనత అయిపోయింది, నేను ముసలాన్ని అయిపోయినాను, ఈ టైంలో నాకు సుఖము కలిగిన ఆసక్తి వస్తుంది. నా ఆయన ముసలోడు అయిపోయింది, నేను ముసలిదాన్ని అయిపోయిన, పనులు విడిపోయినాయి. నేను చెప్పే మంచి మాట నెరవేర్చే సమయం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, నా వయసు అయిపోతుంది ప్రభా. భయపడకు, ఇప్పుడు నీ టైం వచ్చేసింది. పక్కన చెప్పండి, ఎవరికన్నా నా టైం వస్తుంది. ఎవరి టైం వచ్చింది? ఎవరి టైం వచ్చింది? ఇప్పుడు ఎవరి వాళ్ళు చెప్పండి, నా టైం కూడా వస్తుంది. ఇన్ని రోజులు నేను పొడగొట్టుకున్నా, ఇప్పుడు వచ్చే టైం వచ్చేసింది. देखो अभी पूरा जब तक सब चलेगा अभी आने का टाइम आ गया. ఏ టైం వచ్చింది చెప్తలేదు. ఏ టైం వచ్చిందన్నా అక్కడ ఆమె ఏమంటుంది చూడండి. ఇంకా కింద శారా నేను 12వ వచనంలో శారా నేను బలమూడిన దానను తర్వాత నాకు సుఖం కలిగెను. మీకు బలం లేదనేసి నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు, నా యజమానుడుగా ముసలోడు వృద్ధుడై ఉన్నాడు అని తనలో తాను నవ్వుకొనేను. ఇంకా బయట చెప్తలేదు ఆమె. ఇప్పుడు సపోజ్ మీరు ఎట్లా బయట చెప్పరో లోపల ఇప్పుడు నాకు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆమెకు బయట చెప్పకుండా లోపలనే నవ్వుకుంటుంది. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించేదాననా అని శారా నవ్వనేలా. నువ్వు నవ్వుతున్నావెందుకమ్మా? నేను చెప్తున్న వాగ్దానానికి. అమ్మ చాలామంది ఏమవుతారు, దేవుడు నీ జీవితంలో పలికిన మంచి మాటలు నెరవేర్చబడుతున్నాయంటే నవ్వుతుంది. ఇప్పుడా నాకా నువ్వు చెప్పినవుతి. కొన్నిసార్లు ప్రవచనం వస్తుంది అప్పుడప్పుడు, ఏది దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. అప్పుడప్పుడు ఉంటుంది వాళ్ళకు, ఈయన చెప్పే ప్రవచనం చెప్తారు దేవుడు. నువ్వు ఎగతాళి చేసినా సరే దేవుడు మాట ఆ టైం వచ్చిందనుకో దాన్ని ఎవ్వరు ఆపలేరు. స్తోత్రం కలుగును గాక. అది ఖచ్చితంగా జరిగిపోతుంది. కొన్నిసార్లు మనం తొందరపడి తెచ్చుకుంటాం కదా, అదే వచ్చినట్టే వస్తాయి మళ్ళీ పోతాయి. ఎందుకు ప్రభా వచ్చినట్టే వచ్చినాయి అన్ని పోయినా అంటే అది నేను చెప్పలే, నువ్వే తెచ్చుకున్నావు. వచ్చినాయి, వస్తున్నాయి, వచ్చినంత మాత్రం రాని కానీ ఉండయి. కానీ ఆయన టైం వచ్చిందంటే మాత్రం దాన్ని ఎవరు ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ టైం కావాలి ఇప్పుడు? గట్టి చెప్పాలి. నువ్వు నవ్వినా సారా మళ్ళీ చెప్తున్నాడు. ఆ 14 వచ్చాయి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? అందరు చెప్పండి, ఏముందా? అసాధ్యమైనది ఏమైనా. परमेश्वर को हर एक संभव कर सकता, असंभव कुछ है क्या? वो सब कुछ करेगा. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? చెప్పండి గట్టిగా. అమ్మ మీరు అనుకుంటుండొచ్చు, అయిపోయింది ప్రభా నా చేతులకి వెళ్ళి జారిపోయింది ప్రభా అని మీరు అనుకున్నా. నాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? అందుకే స్పష్టంగా చెప్తాను, 4 రోజులు అయిపోయింది ప్రభా, చచ్చిపోయి కంపు కొడుతుంది. లాజర్ శరీరం 4 రోజులు అయింది. 4 దినోగా మరకి परमेश्वर तक अभी भी क्या मैं उठा सकता हूँ.
4 రోజులు అయితేంది, 45 నిమిషాలు అయితేంది, ఆయనకు పెద్ద లెక్కేం కాదు. స్తోత్రం కలుగును గాక. అయిపోయింది సారా, శ్రీధర్మం పోయింది. ఇక్కడ లాజర్ అయిపోయిండు, చచ్చిండు, శవంలో కలిపోయిండు, మట్టిలో కలిసిపోతాడు అనుకున్నాడు. కానీ ఆయన ఏమంటుండు, మీరు అనుకుంటారు అయిపోయిందని, నేను అనుకోలే. నా టైం వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా సమయం ఆసన్నమైతవే, ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేయబోతున్నాను. హల్లెలూయా. ఆయన మనం ఎంత టైం గురించి ఎదురుస్తామో అంతకంటే ఎక్కువ టైం ఆయన ఎదురుస్తాడు. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, మన టైం ఎప్పుడు వస్తుందా, మన టైం ఎప్పుడు వస్తుందా అని. నేను ఈ 2 గంటలకు పోవాలి, వాళ్ళకి 3 గంటలకు పోవాలి అంటే నా టైం ఫ్లైట్ టైం 2 గంటలకు ఉందనుకో, నేను 12 గంటలకు ఎదురుస్తుంటాం. నా టైం ఎప్పుడు వస్తుంది పోయాడు. నువ్వు గేట్ కాడ ఎంతసేపు అని కూర్చో, ఆ టైమే ఓపెన్ అయిపోతుంది. వాళ్ళ టైంకే ఓపెన్. మనం పోయి నేను తొందరగా వచ్చేసిన, నాకు గేట్ తీయాలి అనుకో, ఆగు, వెయిట్ చేయి. ఏమంటారు? నేను తొందరగా వచ్చిన, నువ్వు వస్తే ఎవరు రమ్మన్నా నిన్ను, అరగంట ముందు వచ్చి కూర్చో పర్లేదు. నువ్వు వచ్చి 4 గంటల ముందు వచ్చి కూర్చుండి తలుపు తీయవా, ఇంకెప్పుడు ఇస్తాడో ఏమో, ఇంకెప్పుడు ఇస్తాడో అంటే నిన్ను ఎవరు రమ్మన్నాడు? అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు రమ్మన్నా నిన్ను వచ్చి ఎవరు తలుపు కొట్టమన్నాడు? 5 గంటల ముందు, 5 గంటలకు ఉంది, 11 గంటలకే పోయి కూర్చుని ఇంకా తలుపు తెస్తలేరు, ఇంకా తలుపు తెస్తానంటే నేను తెరవను. కూసో, ఎప్పటిదాకా? 4:30 దాకా కూసోక తప్పదు. ఎక్కడదా समझ गए? अगर 5 बजे फ्लाइट का टाइम है पर समझो, 11 बजे जाके बोलेंगे जल्दी मेरे को अंदर भिजाओ, तो 5 बजे मैं भिजाऊंगा, बैठो 5 बजे भिजाऊंगा, 4:30 को तुम्हारे लिए दरवाज़ा खुलेगा, तब तक तुम इंतज़ार का करना पड़ेगा. मैं जल्दी आ गया बेटा, मेरे निकाल दो, नहीं चलेगा, तुम्हारे लिए नहीं खोलूंगा मैं, जब तक मेरा समय नहीं आएगा मैं नहीं खोलूंगा. హల్లెలూయా. అదే రీతిగా ప్రభు చెప్తాడు, నా టైం వచ్చేంత వరకు నేను నీ గురించి నేను తెరవను, నీ ఒక్కరి గురించి నేను ఎందుకు తెరుస్తా? హల్లెలూయా. అందుకని చెప్పండి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమైతే మనకు, దేవా తొందర చేయవా, తొందర చేయవని. ఆగు, నా టైం రాని. చేసేది నీకే, మార్గం నీకే, ద్వారం నీకే, అద్భుతం నీకే జరగబోతుంది, సూచక్రాలు నీ జీవితం జరగబోతున్నాయి. కానీ కొంచెం వెయిట్ చేయి. స్తోత్రం. ఏం చేయి? ఈరోజు వెయిట్ చేసే టైం కాదు. అబ్బా చాలా చక్కగా చెప్తున్నాను, నా టైం వస్తుంది అని అన్నాడు. అబ్బా ఇప్పుడు మన దగ్గరికి వచ్చినానుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? అబ్బా వచ్చేస్తుంది, అరగంట అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు అయితే ఓపెన్ అవుతుందని. ఇప్పుడు మీరు చూసిందా, ట్రైన్ దగ్గర పోయి వెయిట్ చేస్తున్నానుకో, ఏ ట్రైన్ పడితే ఆ ట్రైన్ ఎక్కేస్తాం మనం? చెప్పాలి, ఏ ట్రైన్ ఎక్కుతాం? మనకు రావాల్సిన ట్రైన్ రాకపోయినా వాళ్ళ నిలబడి అబ్బా ఇంకా వస్తలేదు, ఇంకా కొన్నిసార్లు ట్రైన్ వచ్చి నిలబడుతుంది, కూర్చున్నాక స్టార్ట్ కాదు. చూసారు ఎప్పుడు? కూర్చున్నాక ఇదేంది ఇంకా పోతలేదు. ఎప్పుడు కాలేదు మీకు అట్లా? అయిందా లేదా? कभी कभी गाड़ी में जाके बैठे के बाद में क्या होता, गाड़ी नहीं आकर के इंतजार करते हैं, अभी नहीं आता, बैठे के बाद में गाड़ी नहीं हिलता, हिलेगा मैं नहीं, अपन बैठते अरे अभी नहीं जाता. వాడు చూస్తాడు, నువ్వెంతనన్నా టెన్షన్ పడు, నువ్వెంతనన్నా మొత్తుకో, నా టైంకే పోతా నేను. స్తోత్రం కలుగును గాక. అందుకే ఏసే ట్రైన్ టైమే ఇంత ఉంటే, ఫ్లైట్ టైమే ఇంత ఉంటే, బస్సు టైమే ఇంత ఉంటే, మరి ఆయన టైం ఏ టైం? అందుకే చెప్తుండు, అన్నాడు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. చప్పట్లు కొడుతూ జరిగేది నీ చిత్తమే. చిన్నగా కొట్టు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మీ వాక్కుకై వేచియుంటిని, మీ వాక్కుకై నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. ఆ పాటలో ఉన్న మాధుర్యం ఎంత అనిపిస్తుంది? నీ వాక్కు కొరకై నేను ఎదురు చూస్తున్నా. దేని గురించి? నువ్వు ఆ పలికిన మంచి శుభవచనము ఎప్పుడు జరుగుతుందా అని, ఆ గడియ గురించి, ఆ సమయం గురించి ఎదురు చూస్తున్నా.
ఈ మధ్యలో మరీ తొందర ఎక్కువైంది పాపం. 9 నెలలు గర్భం నిండక ముందుకే 10 నెలల వరకున్న గర్భంలో మంచిగా బిడ్డ ఉండదు కదా. కాకపోతే డాక్టర్ టైం ఇచ్చేస్తాడు, ఇగో ఈ డేట్ నుంచి ఈ డేట్ మీకు సెలెక్ట్ చేసుకోండి, 9 తారీఖు కావాలా 10 తారీఖు కావాలా, ఏ 15 తారీఖు ఏ డేటో మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఇచ్చేస్తున్నారు. నాకు ఒక డేట్ నచ్చింది, ఈ డేట్కు నాకు బర్త్డే బాగుంటుంది, ఈ డేట్కు నా బిడ్డే, ఈ డేట్కు నేను, ఈ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. దేవుని సమయం అవసరం లేదు ఈ రోజులలో. తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? చాలామంది సంతోషం. ఆ టైం వీళ్ళు టైం సెలెక్ట్ చేసుకుంటున్నారు. నన్ను వచ్చి అడుగుతున్నారు, ఈ టైం బాగుంటుందా? నువ్వు ఆగు కదా, ఆయన టైం వస్తే ఆయన బయటకు తీసుకొస్తాడు కదా. స్తోత్రం కలుగును గాక. ఈ టైం గురించి ప్రార్థన చేయండి అంట. అంటే వీళ్ళు ఒక టైం పెట్టుకొని ఆ టైం గురించి మీరు ప్రార్థన చేయండి. మాకు దేవుని టైం వద్దు, వీళ్ళు నచ్చిన టైం, బర్త్డే టైము, మంచి వారం మంచి దినము చూసుకొని ఈ రోజులలో పిల్లలకి అంటారు. అది కూడా కనడం కాదు, నొప్పు లేదు ఏం లేదు, డైరెక్ట్ కోసడే. నొప్పులు లేవు, నొప్పి బాధ మాకు ఉండొద్దు, నాకు తెలియదు నొప్పి. ప్రసవ వేదన పడుతూ పిల్లల్ని కంటే అది బాగుంటుంది కదా. ఇప్పుడు వేదన లేవు. కడుపు నొప్పి అంటే ఎట్లుంటుందో తెలియదు, కాళ్ళ నొప్పి అంటే ఎట్లుంటుందో మాకు తెలియదు. నొప్పులకి ఇప్పుడు లేవు, డైరెక్ట్ పోవాలి డాక్టర్ దగ్గర. 50,000 ఇచ్చేస్తాను తీసుకోండి, 30,000 ఇస్తాను తీసుకోండి, 40,000 ఇస్తాను తీసుకోండి, ఆపరేషన్ చేసేయండి. అది దేవుని టైమా? చెప్పండి. ఎలాగ అయిపోయిందంటే కలికాలము, దేవుని టైం కంటే ముందుగానే మనుషులు తొందరపడుతుంది. బిడ్డను కానీ విషయంలో కూడా తొందరపడే. మళ్ళీ బిడ్డలకు వచ్చినాక అయ్యో బాగలేదనే మరి బాగుంటుంది. నీకు నచ్చిన టైంలో తీసుకొచ్చుకున్నావు బిడ్డను, ఆయన నచ్చిన టైంలో పెట్టుకొచ్చుకుంటే తీసుకొస్తే కనీసం ఆ ప్రసవ వేదన సమయమన్నా రావాలి కదా. వాళ్ళకి ఆత్రం ఎక్కువ, వాళ్ళకి డబ్బులు కావాలి. సుఖాసక్తి గల కన్యకలారా అని అన్నాడు. ఏ కన్యకల? సుఖాసక్తి గల కన్యకలారా అని అన్నాడు. సుఖానికి ఎలబడిపోయినరు. సుఖం కాదు, దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. ఆమె ఏ సమయం? కొంచెం గట్టిగా చెప్పండి. అయ్యో వినవాలాలి. ఈ రోజుల్లో గాంధీ హాస్పిటల్లో మంచిగా ఉంది. ఆడపిల్ల పుట్టిందనుకో 14,000 పట్టుకొని వస్తారు. ఇస్తలేరా? ఎందుకు లేరు? మొన్న కూడా ఇచ్చిండ్రు, ఇస్తున్నారు. ఎవరు పోయారు? గాంధీలో ఇస్తలేరా? ఎవరికి ఇచ్చిండ్రు? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఇస్తలేరా? అచ్చా, కాంగ్రెస్ వచ్చి తీసేసింది. ఓకే, కానీ అంతకుముందు వచ్చినాయి కదా, బాగుండే. మేము చెప్పినాం, మాకు కూడా పిల్లలు పుట్టిండ్రు, దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఏది ఇంట్లో కూర్చొని రాత్రంతా ప్రార్థన చేస్తే పొద్దుగా లేవగానే అప్పుడు 5 గంటలకు ఆమె స్టార్ట్ అయింది. ఆమెకి నొప్పి అయితే ఆడించకపోతే గంట లోపల గాంధీలో ఫ్రీ. స్తోత్రం కలుగును కాక. ఆమె పిల్లలు ఈ రోజులలో పిల్లలు ఆపరేషన్ గురించి మీరు ముందే ప్రార్థన చేయండి. నేను సిస్టర్స్ చెప్తాను, ఎవరికైనా సరే దేవుని సన్నిధిలో కూర్చుండండి. దేవుడు సమయం గురించి ఎదురు వస్తే మాత్రం దేవుడు మంచి నార్మల్ డెలివరీ ఇస్తారు. మరి తిరిగి తల్లికి పిల్లలకి ఇద్దరు బాగుంటారు. దేవుడికి మహిమ కలుగును కాక. మన దగ్గర ఉన్నారు కొంతమంది పిల్లలు, వాళ్ళు ఫ్రీగా చక్కగా డెలివరీ అయిపోయారు. దేవుడికి మహిమ. మళ్ళీ వాళ్ళు ఇంకొక బిడ్డను కనడానికి శక్తి ఉంటుంది. ఆపరేషన్ అయిపోతే మళ్ళీ బిడ్డను కనగలుగుతారా? చెప్పాలి. 2 పిల్లలు రాళ్ళు, 3 ఆపరేషన్ రాళ్ళు వద్దు అని అంటారు. అదే ఆపరేషన్ లేకుండా పిల్లలు అయితే 4 కానొచ్చు, 10 మంది కానొచ్చు. స్తోత్రం కలుగును కాక. ఈ రోజులలో తొందరపాటు. ఏ పాటు చెప్పలేదు. ఇల్లు కట్టడం పెళ్ళిళ్ళతో పాటు పిల్లల కాడికి కూడా తొందరపాటు వచ్చేసి. తొందరపాటు నిర్ణయాలు మా జీవితంలో ఏ స్థానంలో దూరం అయిపోను గాక. ఆమెన్. చాలా అవసరమైంది ఈ రోజులలో దేవుడి చిత్తం. అందుకే అన్నాడు, ఈ వయసులో అయినా యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? ఏం లేదు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. చెప్పండి, ఏం చెబుతాడు? పెళ్ళి కాకపోతే 30 ఏళ్ళు ఏంగా దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. అయ్యో ఆడపిల్లలు పెళ్ళి ఎట్లయితుంది? అవుతుంది. ఆయన చెప్పిండా ఖచ్చితంగా అయిపోతుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చెప్పిన మంచి మాట కొరకు ఎదురు చూస్తే చాలు, అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా. ఆయన చెప్పే సమయం గురించి మనం వేచి ఉంటే చాలు, మేలుకరమైన మార్గం చూడబోతాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఏం చేయమమ్మా అని చూడండి. అక్కడ
ఆ 12వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 33:12 వచనంలో, సైన్యములకు అధిపతిని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడైపోయిన ఈ స్థలంలోను దాని పట్టణములన్నిట్లోనూ గొర్రెల మందములు మేపుచు పరుండబెట్టు కాపరులుందురు. మాన్యపు పట్టణంలోను మన్యపు పట్టణంలోను మైదానము పట్టణములోను దక్షిణ దేశపు పట్టణములలోను బెన్యామీను దేశంలోను యెరూషలేము ప్రాంత స్థలములలోను యూదా పట్టణములలోను మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినములు వచ్చుచున్నవి. వస్తున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఏ దినములు అంటవి? నెరవేర్చే. మనుషులైనను జంతువులైనను, ఏమన్నా చెప్పాలి, మనుషులైనను జంతువులైనను ఉండని చోట్లో కాపురం ఉండబోతురు. దేవుడికి మహిమ కలుగును గాక. నేనైతే ఇది మల్కారం నుంచి సాక్ష్యం చెప్తాను. ఇక్కడ మనుషులు ఉంటున్నాయినా, నేను వచ్చిన కొత్తలో ఇక్కడ మనుషులు లేరు. ఒక 10 ఇండ్లు ఇక్కడ ఉండే. ఆ పాత ఇండ్లలో వాళ్ళు, అమ్మ కమలమ్మ ఉండు కదా, అల్లలియమ్మ, ఎన్ని ఇళ్ళు ఉంటుంటే 10 ఇండ్లు లాగా ఉంటుండేది. ఎన్ని ఇళ్ళు అదే ఇక్కడ ఒక 10 ఇండ్లు అన్నట్టుగా ఉండే. ఆడొక్క ఇల్లు, రోడ్డు మీద కొన్ని ఇండ్లు, అంతే. అంత అడవిలో వచ్చి కూర్చున్నాం. మనుషులైనను లేక జంతువులైనను ఉండాలి. అలాంటి స్థితులలో ఆమేన్ జనులను కాపురం ఉండేలాగా దేవుడు చేయబోతుండే. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను అనుకుంటాను, ఇప్పుడు చూసిన మొన్న అంతకుముందు చూసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి చూస్తే అప్పుడు అడవిలాగా ఉండే. అప్పుడు 10,000కే ఇస్తుండే స్థలం, కొనమంటే కొనలేదు. ఇప్పుడేమో ఇన్ని లక్షల అంటలేరా? ఎంతమంది అంటారు? అప్పుడు నేను అన్నంటే అదే, అప్పుడు 10,000 దొరకలే నాకు. 10,000కే ఉండే. అప్పుడు ఆ 10,000 కదా, 5,000 రూపాయలు ఇవ్వడానికి 200 సరిపడే నాకు. ఒకవేళ ఆ టైంలో ఉంటే ఇంకేం తీసుకుంటుండే. స్తోత్రం కలుగును గాక. అప్పుడు కనుక ఇట్లుంటే, అప్పుడు నా దగ్గర ఉద్యోగం దేవుడు చూడు ఎలాంటి టైంలో ఇచ్చిండో. ఉద్యోగం లేదు, ఉద్యోగం మానేసిండు, ఇంకేం లేకుండా చేసిండు, ఏది లేకుండా. మనం అనుకుంటుండే ఒకవేళ ఉద్యోగంలో సంపాదించిన, రే నువ్వు అంటకోవచ్చు, నేను సంపాదించి ఇంత కూడా ఉన్నా, ఇంత సంపాదించుకున్నానంటే మాది నీ క్రెడిట్ అవుతుంది, అది అవసరం లేదు, నేనే ఇస్తాను అని చెప్పి అన్నీ తీసేసిండు, 0 పెట్టిండు. అప్పట్లో నేను కూడా సంపాదించుకుంటుండే మంచిది. అన్నీ తీసేసిండు, 0 చేసి 0 పక్కన హీరో వేసే నిలబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. అలే అదే ఈరోజు నీ జీవితంలో మొత్తం శూన్యం అయిపోయింది. ఆ జంగల్ హోగా జీవన్, జంగల్ హే, एक इंसान नहीं रहेगा, कुछ नहीं रहेगा, लेकिन परमेश्वर देखिए ऐसी जगह पे मैं तुझे परमेश्वर के लिए भवन के तरह तुझे बना के रखूंगा. आमीन. जब यही परमेश्वर की मर्जी है, तुम्हारे ओर से करेंगे तो बोलते कि हाँ मैं कर लिया, మీరేమన్నా నేను నా పిల్లలు సంపాదించారు, అది దేవునికి ఇష్టం లేదు. ఇగో మా నాయన ఇచ్చిన ఆస్తి, అది దేవునికి ఇష్టం లేదు. నువ్వు చెప్పాలి నా యేసయ్య ఇచ్చిందని. స్తోత్రం కలుగును గాక. అంత నా యేసయ్యని ఇచ్చిందని సాక్షి చెప్పాలి. మహిమ ఘనత ఆయనకే వెళ్ళును గాక. ఆమేన్. అందుకే కొన్నిసార్లు మనము ఎవరి మీదనో ఆధారపడ్డాము అనుకో, దేని మీదనో ఆధారపడ్డాము అనుకో, అన్నీ పోతూ ఉంటాయి. ఎవరి మీద ఆధారపడకుండా ఈ దేవుని మీద నువ్వు పూర్తిగా ఆధారపడు, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. చెప్తలే గట్టిగా. కొన్నిసార్లు మనం ఆధారపడుతుంది దేని మీద? నా ఉద్యోగం ఉంది, నాకు ఇది ఇంత వస్తుంది, నాకు ఈడికెళ్ళి ఇంత వస్తుంది, ఇవి వస్తాను కదా, అవన్నీ తీసేస్తాడు. తీసేసి నేను పలికిన మాట నెరవేర్చబడాలి. ఆమేన్. స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, మనుషులైనను జంతువులైనను లేక పాడైపోయి ఉన్న ఈ స్థలంలోనే దాని పట్టణములన్నిట్లో గొర్రెలు మందలను మేపుచు పరుండబెట్టు కాపరులు అందరూ. కాపర్లు ఎవరుండబోతున్నారు? గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టుకొను కాపర్లుందురు. కాపర్లు ఉంటారు. ఇక ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కువ మటుకు అందరు సేవకులే ఉన్నారు. ఎవరున్నారు? గట్టిగా పని
నాకు చాలా సంతోషం. ఇద్దరు జీతే भी చేయనే కై లోग भी సేవకులకు ఇచ్చేయి. ఇక్కడ ఆయన సేవకులే, ఈయన సేవకులకు ఇక్కడ సేవ చేసేటోళ్ళకి చేతండి కొంచెం ఇద్దరు కైలో సేవకు ఇచ్చేయి. ఇద్దరు बहुत सारे సేవకులకు ఇచ్చేయి. సేవకులకు ఆతుటయ్యి స్తోత్రం కలుగును గాక. సేవ అందరూ ఉంటారు, సేవ చేసేటోళ్ళే ఉన్నారు ఇక్కడ. చుట్టుపక్కలంతా పరిచయం చేసేటోళ్ళే, సేవలే ఉండరు. అందరికీ పిలుపులు ఉన్నాయి. ఎవరు ఇలాంటిగా లేని ఆ చోట్లలో సేవకులు కాపురం ఉండలాగా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు కూడా చెప్పండి, ఒకవేళ దేవుడు నీకు ఒక వాగ్దానం చేసినంటే అది ఆ వాగ్దానం నెరవేర్చే టైంలో వస్తుంది. అమ్మ ఏమొస్తుంది? వాగ్దానం నెరవేర్చే చెప్తలే ఏమైనా వస్తుంది. వాగ్దానం నెరవేర్చే టైం గట్టి చెప్పాలి. అవకాశం వస్తుంది అప్పుడప్పుడు. సందే కూడా వచ్చింది అవకాశం అని యూజ్ చేసుకోలేదు. స్తోత్రం కలుగును గాక. ఈ పాటికి 3 అంతస్తుల మేడ కడుతున్నావు ఒక్కదమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి వస్తుంది, అందరికి వస్తుంది అప్పుడప్పుడు. కానీ నా చేతికి వస్తలేదు ప్రభా, ఇంకా వస్తలేదు. దేవుడు పలికిన మంచి మాటలు ఇప్పుడు నీ లైఫ్లో ఏదైతే దేవుడు నీకు వాగ్దానం చేసిండో గుర్తుపెట్టుకోండి. ఇంకా జరగలేదు ప్రభా, ఇంకా ఏమవుతుందని తొందరపడకండి. దేవుడు అనుకున్న టైం, అనుకూల సమయం ఇట్లా పోతున్నాడు. ఇప్పుడు చెప్పొచ్చు, నాకు టైం వచ్చేసింది. రేపని ఇప్పుడు మంచి మాటల్ని నెరవేర్చే టైం వచ్చిందని చెప్తున్నాడు. ఏమని? వచ్చుచున్నవి, నెరవేర్చే సమయం వచ్చేసింది. సమయం అనుకూలమవుతుంది, అనుకూలమవుతుంది. చూడండి అక్కడ, మన్నెపు పట్టణంలోను, మైదానపు పట్టణంలోను, దక్షిణ దేశపు పట్టణంలోను, బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంత స్థలంలోను, యూదా పట్టణంలోను మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన చెప్పిన మంచి మాటలు నా జీవితంలో జరుగును గాక. చెప్పండి ఇంకోసారి గట్టిగా. ఆయన చెప్పిన మంచి మాటలు ఎంతమంది ఇష్టపడి జరగాలని? యెషయా గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, నిరాకారమైన పట్టణము ఏమంటున్నాడు? నిరాకారమైన పట్టణములో నిర్మూలము చేయబడును, ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. కొన్ని చూడండి, నీ మంచి చక్కగా ఉన్న పట్టణాలన్నీ పాడుదిబ్బగా మారిపోయి. ఎంతమంది తెలుసు? అంతకుముందు అసలు ఎంత మంచి పట్టణం ఉండే. కేరళ చూసింది కదా, రాత్రి గాయబ్, ఊర్లో వెళ్ళిపోయినాయి. ఉన్నాయా? రాత్రి మొత్తం పోయినాయి. ఎన్ని పట్టణాలు, ఎన్ని స్థలాలు ఇప్పుడు కదులుతున్నాయి. ఇప్పుడు ఆయన పలికిన మాటలు నెరవేర్చబడుతున్నాయి. నాకు ఈ మాట చూసినప్పుడల్లా చక్కటి పట్టణాలన్నీ ఇళ్ళల్లో కాపురం ఉండకుండా అయిపోతాయి, లోపలికి వెళ్ళకుండా అయిపోతాయి. అడవిల ప్రాంతంలోనేమో ఇళ్ళల్లో ఉంటారని చెప్తుండు, జంతువులు ఉండే చోట్లనేమో మనుషులు ఉంటారు. నేను మంచి పట్టణాలల్లో కాలు చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి రాబోతుంది అని అన్నాడు. సొదొమ గొమొర్రా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది? కాలు పెట్టకుండా బూడిదైపోయింది మొత్తం. ఈరోజు ఆ బూడిద దగ్గర వెళ్ళి ఒక చెట్టు కూడా రాదు, పచ్చని చెట్టు కూడా మొలవని పట్టణంగా మారిపోయింది అది. ఈరోజు అలాంటి పట్టణాలన్నీ, మంచి పట్టణాలు సైతం పాడైపోతున్నాయి. చూడండి అక్కడ ఇంకో మాట చెప్తున్నాడు, ఎవడునూ ప్రవేశించకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు. ఏం లేదని? ద్రాక్షారసం లేదే అని జనులు పొలంలో కేకలు వేస్తున్నారు. సంతోషము అస్తమించెను. దేశంలో ఆనందము లేదు. దేశంలో ఏం లేదు? ఆనందము లేదు. అమ్మా చెప్పండి, ఏం లేదు? ఎటు చూసినా దేశం పాడైపోతుంది. ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేర్చే టైం కొంతమందికి దీవెనకరంగా మారబోతుంది, కొంతమందికి మాత్రము ఇళ్ళల్లో లేకుండా ఇండ్లు ఖాళీ చేసుకొని పిల్లలతో పాటు బయటికి వెళ్ళబోతున్న స్థితి గమనిస్తున్నా.
ఆయన చెప్పిన మాటలు. देखो परमेश्वर की जो वचन है वो पूरा होने का टाइम है अभी. आज कई लोगों की देखेंगे, एशिया की किताब में देखिए तो 24:10-11 वचन में बोलते देखो. हिंदी में परमेश. हाँ देखो, अब तक जंगल में लोग रहने वाले बन जाएंगे, और जो बड़े बड़े नगरियों में, और नगर पूरा क्या होने वाला है. क्या कई नगर आप अभी देख रहे अपन, केरला कैसा हो गया, अमेरिका कैसा हो रहा. మొన్న చూసినాం అమెరికా చూసి, ఎంతమంది చూసినా అమెరికా గురించి. మొన్నటిదాకా చైనా ఓ ఇట్లా కొట్టుకోమే. అమెరికా గురించి ఎంతమంది వింటుండ్రు? వినలే? 3 రోజుల కింద చూసినా వాళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండమ్మా. అసలు నేనే ఆశ్చర్యమైన, ఇదేంది ప్రభు అమెరికాకి ఇట్లా అవుతుంది అనేసి. ఓ పోతున్న నీళ్ళు, ఎగురుతు నీళ్ళని, నీళ్ళే, ఎటు చూసినా నీళ్ళే, ఎటు చూసినా గాలి, ఎటు చూసినా తుఫానే. ఏ దేశాన్ని నిడుస్తలేడు, ఏ ప్రాంతాన్ని నిడుస్తలేడు. ఒక్కొక్కటి లైన్ కడుతుంది. ఆయన ఏది చేసినా మంచి చేస్తాడు. స్తోత్రం కలుగును. ఇప్పుడు అనుకున్నా ఏదేదో దేవుడు చేయబోతున్నాడు, ఏదో చేస్తాడని అన్నింటినీ పోతం పడుతుంది. మంచి పెద్ద పట్టణాలు, అరే మమ్మల్ని ఎవరెవరు గదించాలనుకోని చైనా, ఓ అంత ఇतना बड़ा नगर, उतना नगर भी ना कैसा हो गया, हवा को उड़ रहा, लोग उड़ रहे, కార్లు, బండ్లు. ఏది మొన్న దగ్గర చెప్పిన కదా, గుర్రములు, వాళ్ళకు రక్షించడానికి గుర్రములు అక్కడికి రావు. గుర్రాలు ఏంటిదనంటే, ఈరోజు గుర్రాలు ఏంటి తెలుసా? కార్లు, బండ్లు, ఇవే గుర్రాలు. उस टाइम पे बचाने के लिए कोई घोड़ा काम नहीं आएगा, कोई राजा काम नहीं आएगा. आजकल के घोड़े कौन से मालूम? अच्छे बड़े कारा, बड़े अच्छे बाइक, सब कारा पूरे पानी में हिल रहे, हिल के भाग रहे. పెద్ద గుర్రాలు ఏంటిది? 10 లక్షల గుర్రం, 50 లక్షల గుర్రం, ₹1 కోటి గుర్రాలు అంటే అర్థం కదా. ₹1 కోటి కార్లు పోతున్నాయి కొట్టుకొని. పెద్ద నగరాలు, మంచి మాటలు నెరవేర్చబడుతున్నాయి. స్తోత్రం కలుగును గాక. బైబిల్లో చెప్పిండా ఖచ్చితంగా జరుగుతుంది. నివాసం లేని వాళ్ళనేమో అడవిలలో ఉన్న వాళ్ళనేమో, అడవిలలో ఉన్న వాళ్ళ జంతువులు కూడా ఉండలేని చోట్లలోనేమో మనుషులను పెడతా అంటుండు. పట్టణంలో ఉన్న వాళ్ళనేమో ఇళ్ళ లోపలికి వెళ్ళనేమో అంటుండు. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థం? చూడండి ఆయన మాటలు. చూడండి అక్కడ ఇంకా, ద్రాక్షారసం లేదని పొలంలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషం అస్తమించెను. అమ్మా ఎక్కడ చూసినా సంతోషం. అయిపోయింది, కరోనా పోయింది అనగానే మళ్ళీ ఇంకోటి వచ్చింది. కరోనా పోయింది అనగానే మళ్ళీ తుఫాన్లు వచ్చినాయి. తుఫాన్లు పోయినా మళ్ళీ చికెన్ గునియా వచ్చింది. చికెన్ గునియా పోతుందంటే ఇల్లు పోతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి. ఆ దేశం మీద సంతోషం లేదు. ఇప్పుడు ఏం లేదు దేశంలో ఆనందం. చెప్పాలి, ఏమైపోయిందమ్మా? ఆనందం లేదు. ఎటు చూసినా ఏడుపే, ఎటు చూసినా కేకలే, ఎటు చూసినా బర్బాది, ఎక్కడ చూసినా నాశనమే. ఎటు చూసినా ఏడుపులు, రోదన, ధ్వనులు, కేకలే వినబడుతున్నాయి. అందుకని మనం ఏదో దేవుడు చిత్తానికి, దేవా నీకు స్తోత్రం ప్రభా, నీ కృతజ్ఞతగా జీవిస్తున్నంతసేపు మరి నిన్ను చక్కటి స్థలంలో నిలబెట్టాలన్నా ఆయన చేతిలో ఉంది, కూల్చాలన్నా ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఎవరి చేతిలో ఉంటే మంచిది? ఇప్పుడు గట్టి చెప్పాలి. किसके हाथ में रहे तो अभी अपन बचेंगे? सिर्फ परमेश्वर के हाथ में. कोई इंसान के हाथ में, लेकिन अपनी मर्जी करेंगे बोले तो कोई रुकेगा नहीं. అందుకని ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎవరి చేతికి అప్పగించుకుంటే మంచిదనంటే, దేవా నా ఆత్మలను, కొంతమంది కట్టుబట్ట ఉంటే చాలు. విజయవాడ చూసింది కదా, ఎంతమంది చూసారు? విజయవాడలో చూసింది కదా. అసలు అనుకుంటారా విజయవాడలో నీళ్ళు వస్తాయని? హైదరాబాద్లో 6 కోట్ల ఇళ్ళు, అక్కడ కూడా వచ్చినాయి నీళ్ళు. స్తోత్రం కలుగును కాక. ఎక్కడైనా తప్పదు. అయిపోయిందని అనుకోవద్దు. ఆయన చెప్పిన మంచి మాటలు నెరవేర్చే సమయం వస్తుంది. చెప్పండి, ఎవరి గురించి ఎదురు రాలి? ఇప్పుడు అసలు ఏమి లేదు అని అనుకున్నాడేమో
వాడిని ఒక స్థలంలో పెట్టబోతున్నాడు. అన్నీ ఉన్నాయి అనుకుంటున్నానేమో తీసి పడేస్తున్నాడు. ఏ రోజు ఏం జరుగుతుందా అని బిక్కుమని కొట్టుకోబోతున్న దినములలో ఉన్నాం మనం. అందుకు నిజంగా దేవుని వైపు చూస్తూ కృతజ్ఞత చెప్పి ఏ రోజుకు ఆ రోజుకు స్తోత్రం చెప్తూనే ఉండాలి. మిమ్మల్ని దేవుడు సంతోషంగా పెట్టిండు. మనల్ని చెప్పండి ఎట్లా పెట్టిండు? సంతోషమైన ఏనాటికి ఆనాటికే చాలు. ఈరోజు దేవుడు మనల్ని మంచిగా పెట్టిండు, సురక్షితంగా పెట్టిండు. అందుకు సంతోషించు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇంకా అనేకులను పెట్టి ఎందులో పెట్టినా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని గణపరచడం, ఎక్కడున్నా దేవునికి మహిమపరచడం, దేవునికి నమ్మకంగా మనం ఉండడం. హల్లెలూయా. ఆయన చెప్పిన మంచి మాటలు, పట్టణంలో పాడు మాత్రమే శేషించెను, గుమ్మంలో విరగొట్టబడెను. అందుకనే ఇప్పుడు నీ గుమ్మంలో ఎవరు వస్తే మంచిది? గుమ్మాలు విరగొట్టబడుతున్నాయి. 24వ కీర్తన 7వ వచనం. చూడండి కీర్తన. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. అందుకనే విరగొట్టే గుమ్మంలో కాకుండా గుమ్మంలారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు లోపల ప్రవేశించినట్లుగా పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మంచి మాట అనిపించింది. నేను చాలాసార్లు చెప్పినాను, కానీ మన వాళ్ళు చాలా బాగా నచ్చింది. ఒక తలుపు అమ్మ బావినండి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వెళ్ళి నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు తెరిచి పరలోకం వైపు చూస్తే అక్కడ నీకు ఒక తలుపు తెరవబడబోతుంది అన్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఏమని? ఆయన నీ గురించి తలుపు. చూడండి ప్రకటన ఇక్కడ కూడా చెప్తున్నాడు అక్కడ. అందుకే ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు నీ గురించి తెరవబడి ఉండేను. అందరు చూడండి. అందుకనే గుమ్మమా ఇక్కడ ఏం చేయాలి? మీ తలలాగా నువ్వు ఏం చేయాలి? ఇంట్లో కూర్చుండి నువ్వు పరలోకం వైపు చూడాలి. చెప్పండి ఇక్కడ అమ్మ చెప్తలేదు. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి? ఇట్లా నీ గుమ్మం తెరవంగానే తండ్రి నా లోపలికి రావాలంటే నీకు పరలోకం తలుపు కనబడుతుంది. స్తోత్రం కలిగింది కాక. ఆ తలుపులలోకి వెళ్ళి నీ దగ్గరకు వచ్చి నీ గురించి నేను లోపలికి దిగుతున్నా, నువ్వు పైకి వచ్చేసే. స్తోత్రం కలిగిన కాక. నువ్వు పైకి వచ్చే అనేసి నీకు ఒక తలుపు పరలోకంలో తెరవబడబోతుంది. తెరిచిండు. ఆ తెరవబడిన తలుపులోనికి మనం కూడా వెళ్ళును గాక. వెళ్దామా వద్దా? ఎంతమంది రెడీ ఉండరు? ఉన్నారా? ఏ తలుపులోకి? పరలోకంలో. భూమి మీద నువ్వు ఇక్కడ తలుపు తెరిస్తే మహిమగల రాజు ఎక్కడి నుంచి వస్తాడంట? అక్కడికి వెళ్ళి తలుపు తెరుచుకొని నేను లోపలికి వస్తున్నా. స్తోత్రం కలిగిన. ఎందుకు వస్తున్నావు అయ్యానంటే నిన్ను తీసుకొని వెళ్ళాలి. సంఘాన్ని ఏం చేయాలి? తీసుకొని వెళ్ళాలి. ఆయన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే నువ్వు కూడా చెప్పాలి, నేను రెడీ ఉన్న ప్రభు, నేను వస్తాను. వెళ్దామా? ఒకళ్ళకి చెప్పండి, పోదామా అన్నాడు. కానీ పోదామా? ఏడికి? అయితే లేవండి అని చెప్పండి. చెప్పండి మరి. మళ్ళీ ఎత్తలేదు చింత. ఎవరైనా లేస్తుండ్రా? పక్కలోకి చెప్పండి, పోదామా అని అడగండి. అయితే నడువు అని చెప్పాలి. ఇవ్వండి, పోదామా అని అడగాలి. పోదాము పైకి పోదాము. అక్కడ కూడా సువార్త చెప్తాము. ఏమని? పోదాము పైన పోదాము, సువార్త చెప్పబోదాము. ఇక్కడ పోదాం, అక్కడ పోదాం. ఎక్కడ పోదాం? ఇక్కడక్కడ కాదు, డైరెక్ట్ పరలోకం పోదామా? అమ్మ చెప్పండి ఇప్పుడు సంతోషంగా. దేవా, మమ్మల్ని భూమి మీద ఇంతవరకు ఎబినేజర్గా ఉండి ఆదుకున్నావు. ఇక నువ్వు యెహోవా ఈరేవై, నువ్వే మమ్మల్ని చేపట్టుకొని నడిపించు. ఈరోజు నా హృదయం అనే తలుపు నీకు తెరుస్తున్నా. పరలోకంలో నాకు తలుపు తెరిచినావు. ఆ తలుపులో నుంచి డైరెక్ట్ నా తలుపులోకి వస్తున్నందుకు స్తోత్రం అయ్యా. గుమ్మమా నీ తల పైకెత్తమన్నాడు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? విరవబడే గుమ్మల్లాగా ఉంటే కాదు, ఏ గుమ్మం అయితే ఆయన గురించి ఎదురు చూస్తుందో ఆ గృహంలోకి ఆయన వచ్చి మనం తీసుకొని వెళ్ళును గాక. దేవా, నా హృదయంలోకి నువ్వు రండి, నా మనసులోకి రండి, నా ఇంట్లోకి నువ్వు రండి ప్రభా, నా హృదయంలో నువ్వు ఉండండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని.